డీసీపీ చైతన్య కుమార్ పై సెల్ స్నాచర్ల అటాక్ కేసులో పోలీసులు వేగం పెంచారు. డీసీపీ అతని గన్మెన్ పై దాడి చేసిన గ్యాంగ్ వెనక ఎవరున్నారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అంతేకాదు ఆ గ్యాంగ్ కు సంబంధించిన క్రైమ్ హిస్టరీని బయటకు తీస్తున్నారు పోలీసులు. నిందితులు గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, వీరి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ చాదర్ఘాట్ డీసీపీ చైతన్య కుమార్ పై జరిగిన దాడి కేసు కొలిక్కి వచ్చింది. ఘటన జరిగిన రోజు సెల్ ఫోన్ స్నాచింగ్ కోసం ఆటోలో వచ్చింది మొత్తం ముగ్గురని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీస్ గన్ ఫైర్లో గాయపడిన అన్సారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరో నిందితుడు అలీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతని నుంచి 7 సెల్ ఫోన్లు, స్నాచింగ్ కు వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ముగ్గురు చైన్ స్నాచర్లలో ఒమర్ అన్సారీ ప్రధాన నిందితుడు. ఇతనిపై కాలాపత్తర్ పిఎస్లో రౌడీ షీట్ కూడా ఉంది. కామాటిపురకు చెందిన ఒమర్ ఈ ఏడాది ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యాడు. నెల నెలా స్థానిక పిఎస్లో హాజరవుతుంటాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఒమర్ కొన్నాళ్ల నుంచి మరో ఇద్దరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ముగ్గురు కలిసి ఆటోలో హైదరాబాద్లోని వివిధ ఏరియాల్లో సంచరిస్తూ అదును చూసి సెల్ ఫోన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం సాయంత్రం చాదర్ఘాట్ చౌరస్తా సమీపంలో ఓ వ్యక్తి నుంచి సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతూ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ కంట్లో పడ్డారు. సెల్ స్నాచర్ ఒమర్ ను డీసీపీ చైతన్య కుమార్ తో పాటు అతని గన్మెన్ పట్టుకునేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో డీసీపీ జరిపిన కాల్పుల్లో ఒమర్ శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకుపోయాయి. ప్రస్తుతం ఒమర్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య కుమార్ తో పాటు గన్మెన్ మూర్తిని ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరామర్శించారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని, దాడులకు తెగబడితే తగిన గుణపాఠం చెప్తామన్న సిపి సజ్జనార్ అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.